అరే చిన్న పనుందక్క, నేను వస్తాను కదా, నువ్వు వెళ్ళు. పెళ్లి కూతురు కావాలన్నదే నా ఆశ కదా, నేను వస్తాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. తొందరగా తయారయ్యరా. మొగుడ్స్ ఎక్కడ నువ్వు మొగుడ్స్? పెనిమిటి, ఓ పెనిమిటి. ఓయ్ హీరో, ఏంటిది లైబ్రరీలో సైలెంట్ గా కూర్చున్నట్టు ఒక్కడివే ఒంటరిగా కూర్చున్నావు? టైం ఎంత అయిందో చూసావా? తొందరగా రెడీ అవ్వు. అలక, ఏం మాట్లాడుతున్నావు? నేను రెడీ అవడం ఏంటి? ఈ రోజు నన్ను పెళ్లి కూతుర్ని, నిన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా. అందుకే ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగా వెళ్దాం పదా. అలక, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను అర్జున్. ప్లీజ్ అలక, దయచేసి అలా మాట్లాడొద్దు. నేను ఏ పరిస్థితుల్లో నీ మెళ్ళ తాళి కట్టడానికి ఒప్పుకున్నానో అది నీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? అర్జున్, నేను కోరుకున్నది పశువుల మెడలో కట్టే పలుపుతాడు కాదు. దానికైతే ఈ ముహూర్తాలు, ఇలాంటి సాంప్రదాయాలు ఇవేవి అవసరం లేదు. నేను కోరుకునేది మనుషుల మెడలో కట్టే పసుపు తాడు. నా నుదుటిన కుంకుమ, నా చేతికి గాజులు, నా మెడకి మంగళసూత్రం తెచ్చే పసుపు తాడు. అర్జున్, ప్రతి ఆడపిల్ల పెళ్ళంటే ఇలా జరగాలి, అలా జరగాలి అని కోరుకుంటుంది. ఆకాశమంత పందిరిలోకి కాళ్ల పారాణితో వెళ్లాలనుకుంటుంది. తనకు కాబోయే భర్త కూడా అలాగే రావాలనుకుంటుంది. తను పట్టుబట్టలతో వెళ్లాలనుకుంటుంది. తన భర్త కూడా అలాగే రావాలని కోరుకుంటుంది. ఇలా ప్రతి విషయంలోనూ పద్ధతిగా జరగాలని ఆశపడుతుంది. అంతేగాని దిక్కులేని అనాథలా చేసుకోవాలనుకోదు. నన్ను అర్థం చేసుకోవాలక. నీకిచ్చిన మాట కోసం, నువ్వు నాకు చేసిన సహాయం కోసం నీ మెళ్ళో తాళి కడతాను. నేను మాట తప్పను. కానీ నువ్వు కోరినట్టు అందరి ముందు 10 మందిలోకి అలా రాలేను. నువ్వు కోరినట్టు చేస్తే ఆ పందిరిలో మిగిలిపోయేది నేను ఒక్కడినే. నా కుటుంబం అంతా నాకు దూరం అయిపోయినట్టే. ఎవరు మిగలరు. నీ వైపు నుంచి నువ్వు ఆలోచిస్తున్నది కరెక్టే. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు. నేను పడే బాధ, నా మనసు పడే వేదన నీకు అర్థమవుతాయి. అలక, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. దయచేసి ఇంకేమీ చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇందిరమ్మ పెట్టిన ముహూర్తానికి ప్రతిదీ శాస్త్రీయ ప్రకారం సాంప్రదాయబద్ధంగా జరగాలి. పెళ్లి కొడుకుకి జరిగే ప్రతి తంతు నీకు జరగాలి. నా మెడలో తాళి కట్టేంత వరకు ఏ చోట కూడా నా మనసుకు విరుద్ధంగా ఏది జరగకూడదు. ఎందుకు ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు అలక? నువ్వేమైనా అనుకో, నువ్వు చేస్తున్నావు, చేస్తావు. నా కోసం కాకపోయినా నీ ప్రాణానికి ప్రాణమైన అంజలి అక్క కోసమైనా చేస్తావు. అంజలక్క మీద వేసిన బొట్టు కోసమైనా చేస్తావు. నీ ప్రాణానికి ప్రాణమైన అంజలి అక్క కోసమైనా చేస్తావు. అంజలక్క మీద వేసిన బొట్టు కోసమైనా చేస్తావు. మాట తప్పనని నా మీద ప్రమాణం చేసి చెప్పు. ఒకవేళ కాదు కూడదు అని మొండి చేసావనుకో, నువ్వు ఏ నిజమైతే అందరికీ తెలిసిపోతుందని భయపడుతున్నావో ఆ నిజం నా నోటితో నేనే చెప్పాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదు అర్జున్, అక్షరాలా జరగబోయేది.
అల్క పెళ్లి కూతురు వచ్చేసింది. రా చెల్లి. అరే ఎంత ముద్దస్తున్నావు చెల్లి, బాపు గారి బొమ్మ లెక్క. లవంగం చూసావా, నీ కాబోయే భార్య పెళ్లికి ముందే ఎంత సూపర్ గా రెడీ అయిందో. సార్ రండి సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? పంతులు గారు, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే అమ్మా. ముందు పెళ్లి కొడుకుని చేయండి. అదేం కుదరదు, ముందు పెళ్లి కూతుర్ని చేయాలి. మా మాటే గెలవాలి. ఆడపెళ్లి వాళ్ళంటే అంత చులకనా? మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోరు? మేము ఒప్పుకోం. ఏమంటారు అర్జున్ సార్? అరే ఆ, ఆ. సమస్య లేదు, మేము తగ్గం. ముందు పెళ్లి కూతుర్నే చేయాలి. కాదు పెళ్లి కొడుకు. కుదరదు. అదేం కుదరదు. మొదట పెళ్లి కూతుని చేయడమే సాంప్రదాయం, అందం. అత్తారింట్లో అణుకుగా ఉండాల్సింది ఆడపిల్లే. ముందు పెళ్లి కూతుని తయారు చేద్దాం. కూర్చోబెట్టండి. ఇంద్రమ్మ చెప్పిందే ఫైనల్. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాతుం స భూమిం విశ్వతా వృత్వా అత్యదిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం. ఏంటి సార్ టెన్షన్ గా ఉన్నారు? ఆ, ఆ, ఏం లేదు. అంతా ఓకే కదా? ఓకే. మహాగణాధిపతయే నమః. అమ్మా, అమ్మాయికి గంధం పూసి నలుగు పెట్టండి. కార్యక్రమం మొదలు పెట్టండి. ఆగండి ఆగండి. ఎంతైనా నేను కోరుకున్న జీవితం నాకు దక్కుతుందంటే అందుకు కారణం నా అంజలి అక్కే. అందుకే మొదటి నలుగు నా అక్క చేత్తో రాయించుకోవాలని ఆశపడుతున్నాను. గట్లనే చెల్లి, నా చెల్లి కోసం ఎంతో చేశాను, ఈ మాత్రం చేయలేనా? నువ్వన్నట్లే కాని బిడ్డ. చాలా సంతోషంగా ఉందక్క. కాబోయే సౌతిని నువ్వే పెళ్లి కూతుర్ని చేస్తున్నావు. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరిగి ఉండదు. అవును. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఏమైంది అల్కా? ఆ, ఏం లేదు, చీమ కుట్టినట్టు అనిపిస్తేను. పాడు చీమ సుకుమారమైన నలకని కుట్టాలని ఎలా అనిపించింది నీకు? అమ్మాయి గారు, మీకు చీమ ఎక్కడ కుట్టిందో చెప్పండి. మీకు చీమ కుట్టినా ఊరుకోనని అయ్యగారికి మాట ఇచ్చారు. నమస్కారా. రేయ్, చందు నువ్వు వెళ్ళి స్వీట్లు తీసుకురా. నక్కరాలు చేసినవంటే తోలు తీస్తున్నా.
అయిపోయింది. ఇప్పుడు మీరు కానివ్వండి. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయాలి, కూర్చోబెట్టండి నాయన. లవంగం కూర్చో. అమ్మాయిని మంగళ స్నానానికి తీసుకెళ్ళండి. పద చెల్లి. ఒక నిమిషం అక్క. పంతులు గారు, నాదొక చిన్న మనవి. చెప్పమ్మా. కాబోయే వాణ్ణి పెళ్లి కొడుకుని చేస్తుంటే చూడాలనుంది. కాదనకండి ప్లీజ్. అలాగేనమ్మా. అరే సావిత్రం ఏడుస్తున్నట్టుంది. నేను వెళ్ళి చూసొస్తాను. మీరుండండి మేడం, నేను చూసొస్తాను. ఆ, ఏతావానశ్చ మహిమా అతోధ్యాజాగుం చ పౌరుషః. అమ్మా పెళ్లి కొడుకు కూడా గంధం రాయండి. థర్డ్ పెళ్లి కొడుకు ఎవరమ్మా? ఇంకెవరు? నా తమ్ముడు చందువే. చందు. వాడు ఇందాక చంద్. స్వీట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు కదమ్మా. అరే ఇప్పుడు దాకుండి ఇప్పుడే పోయింది చూడు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. పోనీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చా? అలా కూర్చోకూడదమ్మా. ఎందుకంత పరిచయం అవుతారు? తోడు పెళ్లి కొడుకు లేకపోతే ఏమైతుంది? తోడి పెళ్లి కొడుకు లేకుండా తంతు జరిపిస్తే పెళ్లికి ఆటంకం జరుగుతుందమ్మా. గట్లనా? గట్లయితే కూర్చోవాలి. ఎంత కష్టపడి చేస్తున్నానో ఎరికేనా? మరి ఇప్పుడు ఎలా? అరే ఏముంది, మన బుల్లి చంద్రం ఉన్నాడు కదా, మన బుల్లి చంద్రంని కూర్చోబెడితే సరిపోతుంది. అంజలి, నీ తెలివితేటలు ఇప్పుడే తీసుకొస్తాను. బాబుని తీసుకొచ్చారు సరే, ఎలా కూర్చోబెడతారమ్మా? నా ఊళ్ళో కూర్చోబెట్టుకుంటాను. రారా చంద్రం. ఆడపిల్లలు కూర్చోకూడదమ్మా, మగపిల్లలే కూర్చోవాలి. గట్లనా? గట్లయితే జర ఆగండి. ఓయ్ పెనిమిటి ఆ. ఇలారా. ఏంటంజలి? చంద్రం నెత్తుకో. ఎందుకు? అరే ముందెత్తుకో పెనిమిటి. కూర్చో పెనిమిటి. అరే ముందెత్తుకో పెనిమిటి. కూర్చో పెనిమిటి. కూర్చో. అరే కూర్చోమన్నాను కదా, కూర్చో. తోడు పెళ్లి కొడుకు రెడీ. నువ్వు కూర్చోబెట్టింది తోటి పెళ్లి కొడుకుని కాదు, నా పెళ్లి కొడుకుని. పంతులు గారు ఇప్పుడు శురు చేయండి. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అమ్మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయండి. సహస్రశీర్షాపురుషః సహస్రాక్ష సహస్రబాహుః
అల్లుడు తోడు పెళ్లి కొడుకులాగా అదిరిపోయావు. అరే పెన్మిటి కెవ్వు కేకున్నావు. సార్ సార్ ఏంటి సార్ ఇది? అరే రాఘవన్ బాబు, మన బుల్లి చంద్రం తోడు పెళ్లి కొడుకైండు. సూపర్ రా, సూపర్. రే కన్నా, ఇంత చిన్న వయసులోనే తోడు పెళ్లి కొడుకు అయిపోయావు. బహుశా ఇలాంటి అద్భుతం ఎక్కడ జరుగుండదేమో. అమ్మా తంతు పూర్తయింది. అమ్మాయిని అబ్బాయిని మంగళ స్నానానికి తీసుకెళ్ళండి. గట్లనే పంతులు గారు. చల్లి పా. వాడికి మంగళ స్నానం చేయించండి అమ్మా. ఓ నానా, ఓయ్ రజా. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నా అంజలికి నేను ద్రోహం చేయలేను. అలా చేసి తనని నేను దూరం చేసుకోలేను. నా అంజలిని మోసం చేసే పరిస్థితి వస్తుందని, నా అంజలికి అన్యాయం చేసే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నన్ను నేను క్షమించుకోలేని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? నాకు ఒక దారి చూపించు, నాకు దారి చూపించు దేవుడా. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించు. ఇదంతా ఒక పీడకలగా మార్చే.